కేజ్రీవాల్ తాను క్రేజీ నాయకుడినంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నా హజారే తనకు స్ఫూర్తి అని కరప్షన్ కింగ్ అయ్యాడు. దేశంలోనే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే పనిలో బోల్తా పడ్డారు. చివరకు ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోవడమే కాదు, ఘోరాతి ఘోరంగా కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో జన్లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని అన్నా హజారే దీక్షకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అన్నా హజారే ఉద్యమంతో ఎదిగిన కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పి దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులకు ఆశాకిరణంగా కనిపించారు. అయితే ఢిల్లీ ఓటర్లకు దేశంలో ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. అందుకే కేజ్రీవాల్ సారథ్యంలో ఏర్పడిన ఆప్కు మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులయ్యారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 28 సీట్లు గెలుచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే పడిపోవడంతో 2015లో ఎన్నికలు నిర్వహించగా ఏకంగా 67 సీట్లు గెలవడంతో రాజకీయ పక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లతో కేజ్రీవాల్ మూడోసారి అధికారాన్ని చేపట్టారు. చివరకు 2025లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పేరుతో తాను సామాన్యుడినని మేలో ఒకడినంటూ రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ మరో సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. ఢిల్లీ సీఎంగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించే పనిలో పడ్డారు. 2014 ఎన్నికల్లో వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసి దారుణంగా ఓటమి చెందారు. ఢిల్లీ తర్వాత పంజాబ్లో ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ ను కాదని తనకు మద్దతు ఇచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు. చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన కేజ్రీవాల్ చివరకు 4వసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పరేష్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన అన్నా హజారే అప్పట్లో కేజ్రీవాల్ ను పార్టీ పెట్టవద్దని సూచించారు. అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పి ఢిల్లీని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసుకున్నారు. అవినీతికి దూరం, సామాన్యుడికి దగ్గర అనే నినాదంతో ముందుకొస్తానని చెప్పిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రజలకు సేవ చేస్తానంటూ చెప్పిన కేజ్రీవాల్ తలపండిన రాజకీయ నాయకుడిగా మారిపోయారు. దీంతో కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో ఆమ్ ఆద్మీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. దేశంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు పాలయ్యారు. చివరకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ తీసుకుని మరీ ప్రచారం చేసినా విఫలమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ అదే ఆరోపణల్లో కూరుకుపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సంప్రదాయ రాజకీయ పక్షాలని అవినీతితో ఉన్నాయని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా పార్టీ నిర్మాణం ఉంటుందని ప్రకటించినా చివరకు ఆచరణలో విఫలమయ్యారు. ఆడంబరాలకు తాము దూరమని చెప్పి 33 కోట్లతో శీర్ష్ మహల్ కు మరమ్మతులు నిర్వహించారు. జన్లోక్పాల్ అని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి తన అధికార నివాసాన్ని మరమ్మతులు చేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో ఢిల్లీలో అధిక మంది ఓటర్లు విద్యాధికులు కావడంతో ఈ అంశాన్ని గుర్తించి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతేకాకుండా హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తుందన్న కేజ్రీవాల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే శాపం తగలడంతోనే కేజ్రీవాల్ దారుణ ఓటమి పాలయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హజారే అండతో ఎదిగిన కేజ్రీవాల్ ఆయన మాట కాదని బయటకొచ్చి రాజకీయ పార్టీ స్థాపించి దారి తప్పారు. హజారే చెప్పిన సూత్రాలను పెడచెవిన పెట్టారు. నేతల ఆలోచన, ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలని, జీవితం మొత్తం నిందలు లేకుండా బతకడంతో పాటు త్యాగాలు చేయాలని, అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలనే వాటిని కేజ్రీవాల్ పాటించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. पेशावर पार्टी से दूर रह गया, तब से आज तक दूर रहा। फिर वो पक्ष निकाले, पार्टी निकाला और पार्टी में चले। ये नया पार्टी था, लोगों ने विश्वास किया। आगे चलकर शराब के बाद शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से वो उसका इमेज खत्म हो गया।
సంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ అవినీతితో ఉన్నవని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా పార్టీ నిర్మాణం ఉంటుందని ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యారు. కరప్షన్ లో మునిగి తేలిపోవడంతో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ను తిరస్కరించారు.